జిల్లాలో భారీ ఎత్తున కూడా డంపు దొరికింది. ఈ డంపుకి సంబంధించి కూడా 28 మంది మావోయిస్టులు దొరికారు. 28 మావోయిస్టులకు సంబంధించి కీలకమైన వ్యక్తులు, దాంట్లో దేవుకు సంబంధించిన వ్యక్తులు చాలా మంది ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఎవరు ఉన్నారు, ఎందుకు ఇక్కడ షెల్టర్ అయ్యారు, దీనికి సంబంధించి కూడా కృష్ణా జిల్లా ఎస్పీ ఉన్నాడు. సో విద్యాసాగర్ నాయుడు అడుగుదాం, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇక్కడ ఉన్నారు సార్ చెప్పండి. ఏంటి సార్, అసలు దాదాపుగా చాలా చోట్ల ఆపరేషన్ కంగారు కొనసాగుతుంది. సో విజయవాడ కేంద్రంగా ఈ వ్యవహారం ఎట్లా కొనసాగుతుంది? ఇక్కడ మనకు వచ్చిన క్రెడిబుల్ ఇన్పుట్స్ని బట్టి వీ హ్యావ్ డన్ ఏ స్విఫ్ట్ ఆపరేషన్. బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ కాట్ అరౌండ్ 28 పీపుల్, అవుట్ ఆఫ్ విచ్ 21 మంది ఫీమేల్ ఉన్నారండి. రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మేల్. ఇది చూసుకుంటే మనకి ఇది ఈజ్ అ వెరీ ఫాస్ట్లీ డన్ ఆపరేషన్. ఇక్కడ కొన్ని వెపన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అది మన క్లూస్ టీము వీళ్ళందరూ వచ్చారు కాబట్టి దే విల్ డూ దేర్ వర్క్ ప్రాపర్లీ. దే విల్ లిస్ట్ అవుట్ వాట్ ఎవర్ ఇస్ దేర్. సార్ హెడ్మా కూడా ఈ ప్రాంతంలో షెల్టర్ తీసుకున్నారు, ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించారంటున్నారు, ఏంటి సార్? అది దాని మీద మనకి క్లియర్ కట్గా వీ కాంట్ గెట్ ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ దట్. ఎందుకంటే అటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మా దగ్గర ఎక్కడ లేదు. ఎందుకంటే ఈరోజే హిడ్మా అక్కడ మారేడుమిల్లి ఎన్కౌంటర్లో చనిపోయాడు కాబట్టి టిల్ వాట్ ఎక్స్టెంట్ దట్ ఈస్ కరెక్ట్ అన్నది వీ కాంట్ కన్ఫర్మ్. సార్ అమరావతిని షెల్టర్, ఇక్కడ వీవీఐపీలు నిత్యం కార్యకలాపాలు కొనసాగుతాయి. సో ఇక్కడ షెల్టర్ తీసుకోవటం అంటే షెల్టర్ తీసుకున్నది ఇక్కడ ఉన్న కార్యకలాపాల కోసం ఇక్కడ షెల్టర్ ఉన్నారా? అది మనం ఓన్లీ త్రూ ఇన్వెస్టిగేషన్ అది బయటపడుతుందండి. ఎట్ దిస్ స్టేజ్ వీ కెనాట్ టెల్ దట్. అంటే మీరు ఇప్పటివరకు ప్రాథమిక సమాచారం ప్రకారం ఏదో ఒక యాక్టివిటీ కోసం వచ్చిన అంటే డెఫినెట్లీ వాళ్ళు అఫెన్స్ చేయడానికే ఉంటారు కదండి. వాళ్ళు ఏమీ అట్లా కూర్చొని వెళ్ళిపోతానికి ఉండరు కాబట్టి వాళ్ళు దే హ్యావ్ కమ్ ఫర్ డూయింగ్ అన్ అఫెన్స్ అన్నదే. దట్ ఈస్ ద ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ విచ్ వీ హ్యావ్. దట్ వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ఇట్ త్రూ ఇన్వెస్టిగేషన్. సార్ ఇప్పుడు దొరికిన దేవ్ యాక్టివిటీ ఏంటి, ఎక్కడెక్కడ ఈ సోదాలు కొనసాగినాయి? మనకి ఎవరు దేవ్ అన్న ఆయన ఎవరు దొరకలేదండి. మనకు వచ్చేసి దేవ్జీ అన్న ఆయనకు సంబంధించిన ప్రొటెక్షన్ టీము ఇక్కడ ఉన్నది అని చెప్పి ఆ 28 మందిలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. అంటే ఎక్కడెక్కడ ఈ సోదాలు జరిగిన త్రూఅవుట్ ఏపీలో? రిమైనింగ్ ఇంకా ఈ జిల్లా కాకుండా ఇంకో 4 జిల్లాల్లో జరిగినట్టు తెలుస్తుంది. ఆయా జిల్లాలో ఆ పర్టికులర్ ఆపరేషన్స్ కంక్లూడ్ అయినప్పుడు దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. సార్ అంటే పోలీసులు చాలా పకడ్బందీగా వ్యవహరించి ఒక డంపు అంటే ఒక కీలకమైన స్థావరాన్ని కనుగొన్నారు. దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఏరియాలో మావోయిస్టులు. సో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఎటువంటి యాక్టివిటీ తీసుకోబోతా ఉన్నారు? అంటే ఇప్పుడు కూడా మన వాళ్ళు బాగా ఎఫిషియెంట్గా ఉండబట్టి ఇది పట్టుకున్నామన్న విషయం ఫస్ట్ అందరూ కూడా గుర్తించాల్సిన విషయం. అది ఒకవేళ ఎఫిషియెంట్గా లేకపోతే వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోయి వేరే చోటకి వెళ్దురు. ఇక్కడ చాలా రోజుల నుండి వాళ్ళు ఉన్నారు అండ్ మన ఏపీ పోలీస్ బాగా ఎఫిషియెంట్గా ఉంది కాబట్టి హియర్ వీ హ్యావ్ కాట్ దెమ్. సో ఫ్యూచర్లో కూడా ఇటువంటి ఎవరు వచ్చినా సరే మాకు తెలుస్తుంది, పట్టుకుంటాం. ఏపీ ఈజ్ నాట్ ఏ సేఫ్ ప్లేస్ ఫర్ దెమ్, దట్ మచ్ వీ కెన్ అష్యూర్. సో ఇది మొత్తం మీద చూసుకుంటే మావోయిస్టులకు సంబంధించి అమరావతి కేంద్రంగా ఏదో ఒక యాక్టివిటీని కొనసాగించేందుకు మాత్రమే ఇక్కడ డంపు అంటే ఇక్కడ ఉన్నట్లు కూడా ఎస్పీ చెప్తున్నారు. ఎందుకు వచ్చారు, ఏం చేయబోతున్నారు, దానికి కారణం ఏంటనే దానికి సంబంధించి విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మాత్రం మావోయిస్టులకి షెల్టర్ జోన్ కాదు అని చెప్పి కృష్ణా జిల్లా ఎస్పీ అంటున్నారు. ఓటర్ స్టూడియో.